హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కేవలం ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టి ఇలా ట్రై చేయండి, రుచి అదిరిపోతుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుకున్నాను. రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యాన్ని వాడుకొని 1-2 సార్లు బాగా కడుక్కొని ములిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. తెల్లవారితే చూస్తే బియ్యం బాగా నాని ఉన్నాయండి. నాని ఉన్న బియ్యంలో నుంచి నీళ్ళని అంతటిని తీసేసి ఒక్క బియ్యాన్ని మాత్రం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఇందులోనే నేను ముందుగానే ఒక హాఫ్ కొబ్బరి చిప్ అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి వేసుకోండి. అలాగే ఒక కప్పుతో నీళ్ళు తీసుకోండి. ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి. మిగిలిన నీళ్ళని అయితే ఇందులో వేసేయండి బెల్లం కరిగించడానికి. వేసేసి మొత్తం ఈ నీళ్ళ మొత్తం ఈ బెల్లంలో బాగా కరిగేంత వరకు, బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళు చల్లారినాక ముందుగా రుబ్బు పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో అయితే వేసేయండి. వేసేసి మొత్తం ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. యాలకుల పొడి లేకపోతే బియ్యం రుబ్బేటప్పుడు ఒక 2 లేదా 3 యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం ఇవన్నింటినీ బాగా ఈ బ్యాటర్లో కలిసే విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మనం ఒక కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని అయితే పడతాయండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఒకవేళ లేదన్నా ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఈ ప్లేస్లో నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే నెయ్యి కాగినాక సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పులు, కిస్మిస్ ఉంటే కిస్మిస్ని కూడా వేసుకోండి. వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో అయితే బాగా వేపుకోవాలి. అప్పుడు స్వీట్ తిన్నప్పుడు ఈ ముక్కలు తగులుతూ ఉంటాయి కదండి పంటి దగ్గర, భలే రుచిగా ఉంటాయి. ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి బ్యాటర్ని తెచ్చి ఇందులో డైరెక్ట్గా వేసేయండి. వేసేసి మరి గరిటె పెట్టి కలుపుకోవద్దు, అలా వదిలేయండి. వదిలేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, పచ్చిదనం ఏమీ లేదు. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. తేనె పట్టులా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.